ఈమెకి ఎమోషనల్ టచ్ కంటే ఫిజికల్ టచ్ బాగా ఇంపాక్ట్ ఉన్నట్టుంది. సో దిస్ ఈస్ హర్ కన్ఫెషన్. సో నౌ షీఈ్ ఇన్ ఎ కన్ఫ్యూజన్ స్టేట్. ఏం చేయాలి? తన బాయ్ ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు, ప్రెసెంట్ ఉన్న బాయ్ ఫ్రెండ్ ఏమో రిలేషన్ లో ప్రొసీడ్ అయిపోయింది. సో తన కన్ఫెషన్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్ తో ఉండాలా, ప్రెసెంట్ ఉన్న వాడితో కంటిన్యూ అవ్వాలనేది తన కన్ఫ్యూజన్ అండ్ హర్ కన్ఫెషన్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముందో నాకైతే అర్థం అవ్వట్లేదు మామ, టు బి ఫ్రాంక్ టు స్పీక్. తనకి ఎమోషనల్ టచ్ కంటే ఫిజికల్ టచ్ ఇంపార్టెంట్ అని తనకు తెలుసో లేదో నాకు తెలియదు, బట్ తన కన్ఫ్యూజన్ లో నాకు అదే అర్థమైంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, తను బాయ్ ఫ్రెండ్ కి వీసా వచ్చింది, సో నేను నా బాయ్ ఫ్రెండ్ తో ఉండాలా లేకపోతే నేను పవన్ తో ఉండాలా అని చెప్పి కన్ఫ్యూజ్. అదే బాయ్ ఫ్రెండ్ కి వీసా రాకపోయేది ఉంటే షుడ్ కంటిన్యూడ్ ద సేమ్. అంటే తన బాయ్ ఫ్రెండ్ ని షీ స్టార్టెడ్ చీటింగ్ ఫ్రమ్ సో లాంగ్. జనరల్లీ ఒక మ్యాన్ సజెషన్ ఎలా ఉంటది అంటే, ఒక అమ్మాయి నా లైఫ్ లోకి రాకముందుకు హీ మైట్ బిచ్ వాట్ ఎవర్ షీ వాంట్, బట్ వన్స్ తను నా లైఫ్ లోకి వచ్చింది అంటే షీ హ్యాస్ టు బి లాయల్ టు మీ. సో ఇక్కడ నీకున్న ఛాన్స్ ఏంటి అంటే, నువ్వు ఆల్రెడీ నీ బాయ్ ఫ్రెండ్ ని బిచ్ చేసావు. సో పవన్ కి నీకు పాస్ట్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలిస్తే హీ విల్ బి ఫైన్ విత్ ఇట్. సో ఐ సజెస్ట్ యూ టు కంటిన్యూ విత్ పవన్. వాట్ యు సే మచా? యా, నేను అదే అంటాను. అన్నెసెసరీగా ఇంకా దీన్ని కాంప్లికేట్ చేసుకునే కంటే బెటర్ టు కంటిన్యూ విత్ పవన్ ఓన్. బట్ షీ హ్యాస్ టు గివ్ ఏ క్లోజర్ టు హర్ బాయ్ ఫ్రెండ్ హూ ఇస్ కమింగ్ టు యుఎస్ ఫర్ డూయింగ్ మాస్టర్. తన బాయ్ ఫ్రెండ్ కి నేను సజెషన్ ఇస్తున్నా, కట్ దిస్ లేడీ అండ్ లెట్ హర్ లివ్ విత్ పవన్ హ్యాపీలీ, ఎందుకంటే షీఈస్ కంఫర్టబుల్ విత్ పవన్. కరెక్ట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్. Don't forget to like, share and subscribe. Bye.